బండారు రామ్మోహన్ రావు గారు, సుప్రీంకోర్టులో ఈ అంశంపై పలు రకాల వాదనలు కొనసాగుతున్నాయి. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అంశం కానివ్వండి, ఇతర ప్రజాప్రతినిధులు చేరుతున్నటువంటి అంశం కానివ్వండి, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ ప్రకారంగా వీరిపైన ఎలాంటి చర్యలు ఉంటాయంటని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఎట్లా చూస్తారండి రామ్మోహన్ రావు గారు? ప్లీజ్. శ్రీశైలం గారు, మీకు అట్లాగే ప్యానెల్లోని మిత్రులు, మన రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. ఒక్కటి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మొట్టమొదటిగా ఫిరాయింపు నిరోధక చట్టం ఏం చెప్తుంది, పార్టీలకు అతీతంగా కూడా ఆలోచించాల్సిన అవసరం. వాళ్ళ బాధితులు పీడితులు బాధితులుగా మారిపోతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే పరిస్థితి ఎదుర్కొంది కదా. గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొదట్లో 2014లో 21 సీట్లు గెలిస్తే, ప్రతిపక్ష స్థానం కంటే మంచి సీట్లు గెలిస్తే 18 సీట్లు 18 సీట్లు సరిపోయాయి, మనకు 12 సీట్లు సరిపోయాయి, కానీ 21 సీట్లు గెలిచింది. అప్పుడు ఇదే పరిస్థితి, 13 మందిని చేసుకున్నారు. మొత్తం టీసీఎల్పీని విలీనం చేసుకున్నారు. 2018లో 19 సీట్లు గెలుచుకుంటే అదే పరిస్థితి, 12 మందిని చేసుకున్నారు. అప్పుడు బాధిత పార్టీ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ అయింది. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం గారు, మనకు అభ్యర్థుల నుంచి అఫిడవిట్ తీసుకుంటాం, బాండ్ రాయించుకుంటాం, మీరు పార్టీ మారం, మేము ప్రజలకు ద్రోహం చేయం, ప్రజా తీర్పుడు కాలరాయమని చెప్పి బాండ్ రాయించుకుంటామని మొన్నటి 2023 ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది? బాధిత పార్టీ టీఆర్ఎస్ అవుతుంది, బీఆర్ఎస్ అవుతుంది. ఇప్పుడు పీడిత పార్టీ ఏమో మనకు పీడన చేసే పార్టీగా మనకు కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయింది. దీని ప్రధానంగా ఏంటంటే, రాజీవ్ గాంధీ హయాంలో మేము చాలా కష్టపడ్డాం, మనందరం కూడా మీకు తెలిసి యాక్టివిస్టులుగా మనం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రావాలని కొట్లాడినాం. ఆ రకమైన అప్పుడు రాజీవ్ గాంధీ హయాంలో ఈ చట్టం వచ్చింది. ఈ చట్టంలో ఒక మంచి వెసులుబాటు ఏంటంటే, అంటే అందులో కొన్ని మళ్ళీ మార్పులు చేశారు. తర్వాత చివరికి ఇప్పుడున్న చట్టంలో ఏమైందంటే, మొత్తం సభ్యులలో 2/3 కనుక పార్టీ మారితే అది చెల్లుతుంది అని. ఉదాహరణకు 3 సభ్యులు ఉంటే 2 మారితే చెల్లుతుంది, అంటే 2/3 మారితే చెల్లుతుంది. అది మంచిది. నా ఉద్దేశం ఏంటంటే, పూర్తిగా అసలు సిద్ధాంతాన్ని కట్టుబడి మొత్తం అంతా పార్టీ ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మొత్తం పార్టీ మీద తిరుగుబాటు చేయవచ్చు, చెప్పలేం కదా. అంతకుముందు ఎన్టీ రామారావు గారి మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన తిరుగుబాటు ఉన్నది. ఇట్లా మనం చూసినాం కనుక పార్టీ మారితే 2/3 మెజారిటీ కనుక పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే అప్పుడు వెసులుబాటు ఉన్నది. కానీ ఇట్లా లేదు. ఇప్పుడు ఉదాహరణకు సాంకేతికంగా బీఆర్ఎస్ 2 సార్లు, అప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ 2 సార్లు కూడా సిఎల్పిని విలీనం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 2/3 మారిన సందర్భం చేశారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి వేరు శ్రీశైలం గారు. ఇప్పుడుందంటే మనకు ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అంటే తెల్ల వెంకట్రావు గారు, కడియం శ్రీహరి, మన దానం నాగేందర్, ఈ ముగ్గురితో పాటు మరొక 2 సంజయ్ను, ఇంకొక 5 మారారు ఇప్పటివరకు. ఇది 5 అంటే 39 మందిలో 5 అయితే 2/3 కారు. మెల్లమెల్లగా చేర్చుకుంటామంటున్నారు. కానీ ఈ లోపల ఈ 5 మారక ముందే, అంటే ఈ 3 మారినప్పుడే దానం నాగేందర్ మీద, అట్లా కడియం శ్రీహరి మీద, వీళ్ళ మీద అనర్హత వేటు వేయమని చెప్పి స్పీకర్ కు పిటిషన్ ఇచ్చారు. గతంలో సరిగ్గా ఇదే మనకు మొన్న పార్టీ మారిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్ గా ఉండి సుమారు 4.5 ఏళ్లు దాన్ని కొనసాగించారు. ఇది పార్టీ మారిన వాళ్ళ మీద ఏం చర్య తీసుకోకుండా. కానీ మీరు చెప్పినట్టు ఇటీవల సుప్రీంకోర్టు చాలా రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోగా, అంటే స్పీకర్ ను నిర్దేశించలేము, లేరు స్పీకర్ అధికారులు జోక్యం చేసుకోలేరు, స్పీకర్ ఒక అటానమస్ బాడీ లాగా ఉంటది కనుక అసెంబ్లీలో జరిగే వ్యవహారాలు ఏవి కూడా స్పీకర్ పరిధిలో ఉంటాయి, కోర్టు పరిధిలోకి రావు అని క్లాస్ మీద వాళ్ళు కొట్లాడినారు. చివరికి సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది వేరు, అనర్హత వేటు వేయాల్సింది బయట ఫిరాయింపుల చట్టం ప్రకారం కనుక రాజ్యాంగానికి లోబడే ఉండాలి కనుక మీరు ఒకవేళ 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోకుంటే మేము జోక్యం చేసుకుంటామని పేరా నెంబర్ 30-31 పేర్కొన్నాం కూడా. అందుకని ఇప్పుడు ఏమైందంటే, ఈ ప్రత్యేక పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలు చేరిన ఎమ్మెల్యేల మీద ఒకవేళ చర్యలు తీసుకోకపోతే, హైకోర్టులో కూడా పెండింగ్ లో ఉంది, హైకోర్టులో వచ్చేవారం పిటిషన్ పెండింగ్ లో ఉంది కనుక హైకోర్టు కూడా స్పీకర్ ను డైరెక్ట్ చేయకపోతే అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన టీఆర్ఎస్ పార్టీ ఉందని అనుకుంటున్నాడు. కానీ ఏదైనా సరే ఇప్పుడు ఇద్దరు కూడా 2 పార్టీలు కానీ 3 పార్టీలు కానీ బీజేపీ నుంచి కూడా చేస్తారు, ఇటు నుంచి అటు అని కనుక చూసుకుంటే మనకు ఈ పార్టీ ఫిరాయింపులనే అనైతికమైన సంగతి మనం గమనించాలి. పూర్తిగా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి వెంటనే 2 నెలలు అధికారంలో పోగానే 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత పార్టీ ఫిరాయించడం సరైనది కాదు. ఇది అభివృద్ధి కోసం పోతున్నాం, లేకుంటే రకరకాలు చెప్తున్నారు. ఇది ఏమిటంటే, మన తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కోసం అనే పరిస్థితి ఉన్నది. ఆనాడైనా ఈనాడైనా నేను వ్యతిరేకించిన, మనందరం సామాజిక సేవకులుగా మనందరం కూడా వ్యతిరేకించడం ఇది కరెక్ట్ కాదు. ఏ పార్టీలో గెలిచిన వారు
ప్రజా తీర్పును కాలు రాయకుండా ఆ పార్టీలో ఉండడం శ్రేయస్కరం, మంచిది కూడా అంటున్నారు. ప్రతిపక్ష స్థానానికి పోతే మేమేదో పడిపోయినట్టు, ఆస్తి కోల్పోయినట్టు, మొత్తం అంతా పోయినట్టు అనే ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళైతే ఏళ్ల తరబడి ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నడూ ఈ ప్రలోభాలకు లోను కానీ కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత అది మొదలుపెట్టింది. ఉదాహరణ రవీంద్ర నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే, నేను ఆయన కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ లో ఒక మీటింగ్ లో బ్రహ్మాండంగా మాట్లాడిన ఆయన, నేను పార్టీ ఫిరాయించను అన్నాడు. సరిగ్గా ఆదివారం మీటింగ్ అయితే మళ్ళీ వచ్చి ఆదివారం ఫిరాయించింది ఆయన. అంటే కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళని కూడా ప్రలోభ పెట్టి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆ పనిచేసింది. కనుక ఇవాళ ప్రతిపక్షము, అధికార పక్షము ఈ రెండు కూడా ఒకసారి బాధిత పార్టీలుగా మిగిలిపోతున్నాయి, ఒకసారి పీడితులుగా మిగిలిపోతున్నారు. ఈ రకంగా Yes. కరెక్ట్ కాదని